ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొంది ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేవరా సినిమాకు మంచి స్పందన దక్కింది. సినిమా భారీ ఓపెనింగ్స్ ను దక్కించుకున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు భారీ ఎత్తున సినిమా సక్సెస్ వేడుక తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా ఓపెన్ ప్లేస్లో నిర్వహించాలని భావించారు. కానీ అది సాధ్యం కాలేదు. అందుకే సినీ ప్రముఖులకు సక్సెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. నిర్మాణ సంస్థ నిర్వహించిన సక్సెస్ పార్టీలో రాజమౌళి మొదలుకొని పలువురు సినీ ప్రముఖులు, చిత్ర యూనిట్ సభ్యులు, ఇతర నటీనటులు పాల్గొన్నారు. దేవరా సినిమాలో ఎన్టీఆర్ అద్భుతమైన నటన ప్రదర్శించారు అంటూ ప్రతి ఒక్కరూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ రెండు పాత్రల్లోనూ ఒదిగిపోయి కనిపించిన తీరుకు ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. తాజాగా జరిగిన దేవరా సక్సెస్ పార్టీలోనూ సెలబ్రిటీలు, యూనిట్ సభ్యులు అంతా ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ నటనతో పాటు కొరటాల శివ టేకింగ్ కారణంగా సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది అంటూ అతిథులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సక్సెస్ పార్టీలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ఈ సినిమాలో నాకు నచ్చిన విషయం శివ చెప్పిన ఐడియాను నమ్మి తారక్ ఓకే చెప్పడం. తనకు తారక్ అంటే చాలా ఇష్టం, అభిమానం. నేను ఎప్పుడూ ఈ విషయాన్ని చెప్పలేదు, కానీ ఇప్పుడు ఆ విషయాన్ని చెబుతున్నాను అన్నారు. ఆస్కార్ ఫంక్షన్లో ఎంతోమంది దిగ్గజాల ముందు తారక్ నిలబడి మాట్లాడుతూ ఉంటే తాను ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ ఎంతో గర్వపడ్డాను అంటూ ప్రకాష్ రాజ్ అన్నారు. ఈ సినిమా కోసం తారక్ చాలా కష్టపడ్డారు. అంతేకాకుండా దర్శకుడు కొరటాల శివకు తారక్ అండగా నిలబడ్డారు. నేను ఎప్పుడు తెలుగు హీరోల్లో నాకు ఇష్టమైన హీరోలు ఉంటే అది తారక్ అని అంటూ ప్రకాష్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన దేవరా సినిమాకు అనిరుద్ సంగీతాన్ని అందించగా నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్, మిక్కిలినేనీలు దాదాపు 350 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగవంశీ పంపిణీ చేయడం జరిగింది. భారీ అంచనాల నడుమ రూపొందించిన దేవరా సినిమాకు ఇప్పటి వరకు దాదాపు 400 కోట్ల వసూలు నమోదయ్యాయి. ఈ వీకెండ్ పూర్తయ్యేటప్పటికీ 500 కోట్ల మార్కును క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయి. భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని ముందు నుంచే అనుకుంటున్న ఫ్యాన్స్ ఈ కలెక్షన్స్ చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉండవచ్చు. ఎన్టీఆర్ కెరీర్లో సోలో హీరోగా అత్యధిక వసూలు సాధించిన సినిమాగా దేవరా సినిమా నిలిచింది అనడంలో సందేహం లేదు. లాంగ్ రన్లో 600 కోట్ల వసూళ్లను దేవరా దక్కించుకుంటుందేమో చూడాలి.